నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 12,000 కోట్లు వెచ్చించామన్న సీఎం చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తాం. అందరి నీళ్లు తీసుకువెళ్లి కుప్పం ప్రజల రుణం తీర్చుకున్నానని వెల్లడి. కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి గ్రామాల్లో పట్టణ స్థాయి సదుపాయాలు. పంచాయతీల సంస్కరణలపై నిర్వహించిన సమీక్షలో పవన్ కళ్యాణ్. తన రచనల ద్వారా సమాజ రుగ్మతలను ఎత్తి చూపిన మహాకవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ బోయి భీమన్న అని కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 12,454 కోట్ల ప్రాజెక్టులకు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు. శాసనసభలో జలవనరులపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నదుల అనుసంధానం ద్వారానే నీటి కొరత లేకుండా వ్యవసాయానికి ప్రయోజనం కలుగుతుందని నమ్మే వ్యక్తిని అని అన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని వివరించారు. మున్ముందు వంశధారలో వరదలొస్తే ఆ నీళ్లు పెన్నాలోకి వస్తాయని చెప్పారు. అటువంటి విధానం తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జలాశయాలు ఉంటే వాటిని నింపాలి. రాష్ట్రంలో 2.1% వర్షాభావం ఉన్న భూగర్భ జలాలు 1.25 మీటర్లు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మేజర్ ప్రాజెక్టులకు నా హయాంలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని చేపట్టింది ఏపీనే అని తెలియజేశారు. రాష్ట్రంలో 1.06 కోట్ల ఎకరాలకు నీరు అందజేస్తున్నామని తెలిపారు. 2014-19లో టీడీపీ సాగునీటి ప్రాజెక్టులపై 68,417 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లలో 28,376 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని తెలిపారు. మొదటిసారి 94% జలాశయాలలో నీళ్లు నింపిన జల వనరుల శాఖకు అభినందనలని తెలిపారు. ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి, ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా, కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం కలిసి మనకు 40 నదులున్నాయి. 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే దేశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 14-19 5 సంవత్సరాల్లో 68,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదొక చరిత్ర, ఒక రికార్డు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 28,376 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ మనం 1 ఇయర్లో 12,454 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 5 ఏళ్లలో 60,000 కాదు 70,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది రోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 94% రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మాదిరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈరోజు 1000 అడుగులకు వెళ్ళిపోతూ ఉంది. 1000 అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కనైతే
ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది. 2.1% ఇప్పటికి కూడా రెయిన్ఫాల్ తక్కువ. పోయిన సంవత్సరం 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 1.25 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల 1 సెప్టెంబర్ 2025 చూస్తే 8.43 మీటర్స్లో మన దగ్గర ఉంది. కానీ ఇంకా కొంత రెయినీ సీజన్ ఉంది. అల్టిమేట్గా ఇది 7-8 వస్తుంది, 7-6 వస్తుంది. కానీ మన ఉద్దేశం +3 రావాలనేది మన ఉద్దేశం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజిస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొత్త విధానంతో ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి ప్రతి స్థాయిలోనూ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పంచాయతీలలో అమలు చేస్తున్న విధానాలు, అందులో లోపాలు, చేయవలసిన మార్పులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సాధారణ పరిపాలన ఆర్థిక న్యాయ శాఖల ఉన్నతాధికారులు శుక్రవారం ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రస్తుత క్లస్టర్ విధానంలో 2-3 గ్రామ పంచాయతీల బాధ్యతలు ఒక కార్యదర్శి నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా కార్యదర్శులు ఉండేలాగా చర్య తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుత లోపభూయిష్టమైన పరిపాలనా వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా మారాయి. 48 సంవత్సరాల క్రితం ఉన్న సిబ్బంది నమూనాయే ఇప్పటికీ అమల్లో ఉంది. గతంలో అమలు చేసిన క్లస్టర్ విధానంలోని ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీల గ్రేడ్ల నిర్ణయానికి గతంలో ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకున్నారు. ప్రస్తుతం జనాభా, మండల కేంద్రం, గిరిజనేత ప్రాంతం, ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకుని 4 గ్రేడ్లుగా విభజించనున్నామని ఆయన తెలిపారు. తన రచన ద్వారా సమాజ రుగ్మతలను ఎత్తిచూపిన మహాకవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ బోయి భీమన్న పాత స్మరణీయులని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కుల, మత, వర్గ విభేదరహితమైన భారత జాతి ఆవిర్భవించాలన్నదే తన ధ్యేయమని ప్రకటించిన భీమనది మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆయన మాట బాట అందరికీ అనుసరణీయమని అన్నారు. ఆయన రచించిన జయ జయ జై హే అంబేద్కర్ గీతం దళితులకు జాతీయ గీతంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ బోయి భీమన్న 114వ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ డాక్టర్ జీవి పూర్ణచంద్కు బోయి భీమన్న పురస్కారం కింద సాల్వాతో సత్కరించి 2 లక్షల రూపాయల నగదు పురస్కారం అందజేశారు. డాక్టర్ జీవి పూర్ణచంద్ర రచించిన భువన విజయం పుస్తకాన్ని ఆవిష్కరించి బహుమతిగా స్వీకరించారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు చిత్రించిన అఖండ తాండవం చిత్తరువును మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేడు మనం మానవ హక్కులు, దళిత హక్కుల గురించి మాట్లాడుతున్నామని, అయితే అస్పృశ్యత తీవ్రంగా ఉన్న రోజుల్లోని వీటి గురించి బోయి భీమన్న ప్రస్తావించడం గొప్ప విషయమని అన్నారు. ఆయన నికాసైన జాతీయవాది అని చెప్పారు. ఆనాడు ఎదురవుతున్న సమస్యలను, విద్యను అభ్యసించడానికి ఉన్న ఇబ్బందులు తెలుపుతూ జానపదులు జాబులు అనే రచన చేశారని చెప్పారు. బోయి భీమన్న గారి గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ అయితే మనం దళిత హక్కుల గురించి, మానవ హక్కుల గురించి చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాం. బయటకు వచ్చి స్పష్టంగా నినదించగలుగుతున్నాం. ఇవన్నీ ఇవాల్టి ప్రపంచంలో పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఆయన యొక్క బాల్యంలో, ఆయన పుట్టినప్పుడు, ఆయన తర్వాత పెరిగినప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మాత్రం సామాన్యమైనవి కాదు. ఆ రోజుల్లోనే ఆ రకమైనటువంటి భావజాలంతో, అస్పృశ్యత అనేటువంటి దాన్ని పారద్రోలాలనేటువంటి ఆలోచనతో, దానికి పదునైనటువంటి ఆయుధంగా తన రచనా వ్యాసంగాన్ని మలుచుకుని తద్వారా జనాల్ని జాగృతం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ బోయి భీమన్న గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉండాలి. ఒక యువకుడు చదువుకోవటానికి పట్టణం వెళ్ళి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి లేకపోవటం వల్ల తిరిగి పల్లెటూరుకు వచ్చి, తన స్వగ్రామానికి వచ్చి అక్కడ మళ్ళీ కూలి చేసుకుంటూ తాను ఎందుకు చదువుకోలేకపోయాననేటువంటి మాటని పట్నంలో ఉన్నటువంటి స్నేహితుడికి రాసినటువంటి ఉత్తరాలే జానపదుని జాబులు. అటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఆ రోజుల్లోనే చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళినటువంటి ఈ జనజాగృతి అనేటువంటి కార్యక్రమం ఇవాళకి కూడా మన అందరికీ కూడా అనుసరణీయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. జయ జయ అంబేద్కర్ ఇవాళ అదొక జాతీయ గీతం, దళిత జాతీయ గీతం అయ్యి మనం అందరం కూడా పాడుకునేటువంటి అద్భుతమైన గీతం అయింది.
అందుకే అంటాను, బోయి భీమన్న గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తుల్లో శ్రీ బోయి భీమన్న గారు ప్రథమ వరుసలో ఉంటారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. గతం కంటే ఈసారి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను కని విని ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి సంతృప్తికరంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా మహోత్సవాలు 2025 ఏర్పాట్లపై 1 ఇంద్రకీలాద్రి దిగున మోడల్ గెస్ట్ హౌస్ నందు మంత్రుల బృందం అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేసీ శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో వికే సీనానాయక్ తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. అధునాతన క్యూ లైన్లు, హోల్డింగ్ ఏరియాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, భక్తుల భద్రత, స్థానగట్ల వద్ద ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాదం, కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు, ప్రోటోకాల్ దర్శన సమయాలు ఇలా వివిధ అంశాలపై చర్చించి వివిధ నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది 9 రోజుల్లో దాదాపు 13 లక్షల మంది వచ్చారని, ఈసారి ఆ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దసరా మహోత్సవాలలో సామాన్య భక్తులే ప్రధానంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వీఐపీ, వీవీఐపీ దర్శనాలను తగ్గిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తామని, రిఫరెన్స్ లేఖలపై వచ్చేవారు బంగారు వాకిలి నుంచి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్య వీఐపీ దర్శనాలు ఉంటాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. శరన్నవరాత్రులు అన్ని రోజులు 500 రూపాయల దర్శన టికెట్ ను రద్దు చేశామని, ఆ క్యూ లైన్ ను కూడా సాధారణ భక్తులకు వినియోగిస్తున్నామని తెలిపారు. మూలా నక్షత్రం, విజయదశమి పర్వదినం రోజుల్లో ఎలాంటి టికెట్లు విక్రయించమని, పూర్తి ఉచిత దర్శనాలు ఉంటాయని, ఆయా రోజుల్లో భక్తులందరికీ లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. శ్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల భక్తుల సంఖ్య గత సంవత్సరం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవాళ అధికార యంత్రాంగం, పెద్దలు అందరూ కలిసి ఒక సమిష్టి ఆలోచన చేయడం జరిగింది. గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి సంఖ్య దాదాపు 13 లక్షలుగా ఉంది. ఈ దఫా ఈ ప్రభుత్వం, కూటమి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసినటువంటి తీరు. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉంది. వారందరికి కూడా సరైనటువంటి భక్తిభావంతో, గౌరవంతో వాళ్ళకి మనం దర్శనాలు చేయించాలని చెప్పి అందరూ కూడా సూచన చేయడం జరిగింది. విఐపి, వివిఐపి దర్శనాలను తగ్గిస్తున్నాం. గతంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం అనేది లేకుండా మధ్యలో క్యూ లైన్ ఆపడం, సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టి విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఆ ప్రయత్నానికి స్వస్తి పలికాము అందరం కలిసి. ఇప్పుడు ఇంకా పకడ్బందీగా చేయాలని విఐపి, వివిఐపి ప్రోటోకాల్, ఇది కూడా విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ప్రభుత్వం జాబితాలో ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విఐపి దర్శనాలకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో మాత్రమే వాళ్ళని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అలాగే మధ్యాహ్నం, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఆ టైం కూడా ఫిక్స్ చేశారు. అంటే సామాన్య భక్తులు కొంచెం తక్కువ ఉండి ఒత్తిడి లేని సమయంలో వివిఐపీలు కానీ విఐపీలు కానీ ప్రోటోకాల్ దర్శనాలకు రావచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం దాదాపు 13 లక్షలు అన్నాం. 13 లక్షల మంది అంటే
9 రోజుల్లో 13 లక్షలు, అంటే దాదాపుగా 1,25,000 1,40,000 మంది యావరేజ్న రోజుకి దర్శనం చేసుకున్నారు. అందరూ అంతరాలయంలోకి పోవాలంటే అది వీలు కానటువంటి పని. అందరూ కూడా బంగారు వాకిలి నుంచే అమ్మవారి దర్శనం ఆశీస్సులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం, అలాగే దర్శనం టిక్కెట్ల వ్యవహారం వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి ఉన్నది, 100 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉన్నది, 300 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉంది, 500 రూపాయల క్యూ లైన్ ఉన్నాయి. ఈ దఫా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే 500 రూపాయల క్యూ లైన్ని ఈ దఫా ఆ టికెట్ని అసలు రద్దు చేశాం. అంటే ఉచిత దర్శనానికి ఒక లైన్ ఎక్కువ పెట్టాం, క్యూ లైన్. సామాన్య భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి 500 రూపాయలు తగ్గించి 2 క్యూ లైన్లు ఉచిత దర్శనాలకే వెళ్తాయి. 100 రూపాయలు 300 దర్శనాలు మాత్రమే ఉంటాయి. గత సంవత్సరంలో కేవలం టాయిలెట్స్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 150 ఈ యొక్క ఏరియాస్లో మరి హోల్డింగ్ ఏరియాస్లో పెట్టాం. కానీ ఈ దఫా ఇంకా ఎక్కువ చేసి దాదాపు 300 టాయిలెట్స్ అన్ని వాటర్ ఫెసిలిటీస్ తోటి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరు పసిబిడ్డలు ఉన్నా వాళ్ళకి మనమే పాలు సరఫరా చేయాలి. ఇప్పుడు ఈసారి కూడా మిల్క్ ప్యాకెట్ సరఫరా చేయడం జరుగుతుంది, త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడానికి వారు రావడం జరుగుతుంది. ఇప్పటికే వారిని ఆహ్వానించాం, వారు రావడానికి సమయం ఇచ్చారు. ఆ రోజు మూలా నక్షత్రం రోజు వారు వచ్చి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. మూలా నక్షత్రం రోజు పోయిన సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం, దాన్ని అమలు చేసింది మేనేజ్మెంట్. ఆ నిర్ణయం ఏంటంటే మూలా నక్షత్రం రోజు ఏ క్యూ లైన్లో కూడా టికెట్ అనేది ఉండదు. ఇప్పుడు 100 కానీ 300 కానీ ఉండవు. 4 క్యూ లైన్లు ఉచిత క్యూ లైన్లలోనే సామాన్య భక్తులు కానీ ఎవరైనా సరే అందరూ ఆ లైన్లలోనే పోయి బంగారు వాకిలి ముందు నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. వాళ్ళకి మూలా నక్షత్రం రోజు దర్శనమై తిరిగి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి ఒక లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇవ్వడానికి, ఉచితంగా ఇవ్వడానికి. కౌంటర్లలో ఉన్నాయి ఉంటాయి, అవి వాళ్ళు ఇష్టపడితే ఎన్నైనా కొనుక్కోవచ్చు. అలాగే విజయదశమి రోజు కూడా ఈ యొక్క క్యూ లైన్లలో మనం దర్శనం టికెట్లు అమ్మడం అనేది ఉండదు. విజయదశమి రోజు కూడా 100, 300 టికెట్లని ఆపేస్తున్నాం. ఆ రోజు కూడా 4 లైన్లు ఉచిత దర్శనం కిందనే అందరూ సామాన్య భక్తులందరూ కూడా పోవడం జరుగుతుంది. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ 6 నెలలుగా మండలి చైర్మన్ ను రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని టీడీపీ నేత మరి రాజశేఖర్ అన్నారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని ఆయన ఆరోపించారు. వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండవా కప్పుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారిని సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయటంలో నిమగ్నం కావాలని వారికి సూచించారు. అనంతరం మరి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరానని అనుకున్నామని, కానీ 6 నెలలుగా మండలి చైర్మన్ తన రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని అన్నారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని ఆరోపించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని తెలిపారు. అనంతరం కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ టీడీపీలో చేరటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని అన్నారు. తన తండ్రి పూర్తికాలం టీడీపీతోనే ఉన్నారని తెలిపారు. అనంతరం పద్మశ్రీ మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది అవుతుందని, కానీ ఇంతవరకు ఆమోదించలేదని అన్నారు. పదవి ఉన్నా ప్రజలకు పెద్దగా ఏమి చేయలేకపోయామని, వైసీపీలో ఉన్నప్పుడు కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందని అన్నారు.
ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలా. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మన రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి విజనరీ లీడర్ కింద పనిచేయాలని చెప్పి మేము ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. కానీ సంవత్సరం కంటే ఎక్కువ కాలం మా రాజీనామాలను ఆపి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేశారు. ఈరోజు కూడా మీరు శాసన మండలిలో చూస్తే సభని సజావుగా సాగనివ్వట్లేదు. ఎన్ని కారణాలని పక్కన పెట్టినా ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి, ఆయనకి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాకు కొంచెం చోటు ఉండాలి, ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు బేషరతుగా చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే చెప్పాను, 36 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ముగ్గురు ఎమ్మెల్సీలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పార్టీలో చేరడం జరిగింది. మరి నా విషయానికి వస్తే నేను ఆగస్ట్ 30, 2024 ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. నేను రాజీనామా సమర్పించి పదవికే కాదు పార్టీకి కూడా నేను రాజీనామా చేశాను. మరి 1 ఇయర్ మా రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా అలా డ్రాగ్ ఆన్ చేస్తూ వచ్చారు. సో మేము అయితే మాత్రం కొన్ని రకాలుగా ఇబ్బందులు పడి చూసాము. మా ద్వారాగా ఏంటంటే ప్రజలకి ఏ రకమైన సర్వీస్ కూడా చేయలేకపోయాం, ఎటువంటి ప్రోటోకాల్ కూడా ఉండేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ప్రకారంగా లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ leadership is not about positions, it is about creating opportunities and making people live their lives. అంటే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ముందు అడుగు వేసిన వాడే లీడర్ అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కార్యకర్తలాగా మన అందరికంటే ఇక్కడ 20 hours వర్క్ చేస్తున్నారు మన స్టేట్ డెవలప్మెంట్ కోసం. మరి అంతటి విజనరీ లీడర్ అండర్లో పనిచేసి స్టేట్ డెవలప్మెంట్లో మా ఒక భాగస్వామ్యం కూడా ఉండాలని ఆశిస్తూ మాకు ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా ముందు 1 ఇయర్లో కూడా అసలు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చూసి ఉంటారు, నేను 1 ఇయర్ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. కూటమి ప్రభుత్వం వల్ల తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ తన చారిటీస్ ని బలవంతంగా లాక్కోవాలని కుట్రలో పనుతున్నారని వారు తెలిపారు. నగరంలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ గత 18 ఏళ్ల నుండి కోర్టు చుట్టూ తిప్పుతూ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, తన వదిన ఎస్తేర్ రాణి వాళ్ల పిల్లలు చంద్రబాబు నాయుడుతో కలిసి కుమ్మక్కై ఆస్తులను కైవసం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై తాను సుప్రీంకోర్టుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడుపై పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. 18 సంవత్సరాలు వేలు లక్షల మంది అనాథులు చనిపోతున్నారు, సొసైటీలన్నీ మూసేశారు. ఎస్తేర్ రాణి, డేవిడ్ రాజు పిల్లలు అసలు ఈ సొసైటీకి సంబంధం లేదు. ఈ సొసైటీ పుట్టినప్పుడు మా లాయర్ గారు రమేష్ గారు అయితే ఈజ్ ద క్రియేటర్ డాక్టర్ పాల్. అసలు ఈ సొసైటీ నాది, డబ్బులు ఇచ్చింది నేను, సంపాదించింది నేను, డొనేట్ చేసింది నేను. అమెరికాలో మా బ్రదర్ భార్య మా అన్నయ్యని చంపేసి వాళ్ళ కొడుకు మా మదరే చంపించింది అని నాతో చెప్పాడు. ఆయన కొడుకే ఈరోజు అక్యూజ్డ్గా ఉన్నాడు. నేను కాదు కదా, నేను లేను కదా, మా బ్రదర్ని చంపానని నన్ను నేను అమెరికాలో ఉంటుండగా వాళ్ళు చంపేశారు. 100,000 కోట్లు ప్రాపర్టీలు తీసేసుకున్నారు. ఇంకా ఉన్న సొసైటీలో 5-6 ప్రాపర్టీలు కూడా తీసుకోవడానికి. దానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు మాతో ఉన్నారు, లోకేష్ మాతో ఉన్నాడని ఆ సాలమన్ రాజు ఓపెన్గా చెప్తున్నాడు. వాళ్ళకే దిక్కులేదు. ఇప్పుడు నేను కేసులు వేయడం మొదలుపెట్టాను అంటే ఇంక మొదలు పెడతాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అవినీతి కేసులన్నీ నా దగ్గరికి తీసుకురండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తాను, రిట్ పిటిషన్స్ వేస్తాను. వినండి, జగన్ లాయర్లందరూ మీకు ఆర్డర్స్ రావు, నా దగ్గరికి కేసులు తీసుకురండి. ఈ సిఆర్పీలు 18 సంవత్సరాల నుంచి ఓపీలు నెంబర్లు మారుతారు, సిఆర్పీలు మారుతారు.
ఎవరు అడుగుతున్నారు? మా బ్రదరు వైఫ్ డీల్ పెట్టుకుందట చంద్రబాబు నాయుడు గారు కొడుకుతో. ఇది సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడుగుతా. మీకు 50% ప్రాపర్టీ ఇచ్చేస్తామండి, మీకు 1000 కోట్లు, మాకు 1000 కోట్లు, మాకు ఆర్డర్లు ఇప్పించండి అని. మా లాయర్కి 200 కోట్లు ఇస్తాం, మొత్తం మీదకి డీల్ చేసుకుందామని. లిస్ట్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు? లిస్ట్ చేస్తానన్నారు సుజాత గారు. ఈరోజు 3 నెలల నుంచి లిస్ట్ చేయకపోతే, గత ఫ్రైడే మంగళవారం నిన్న నేను సీజే గారి ముందు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే, అయ్యా లక్షల మంది అనాథులు చనిపోతున్నారు, దేవుడు మిమ్మల్ని గాడ్ విల్ బ్లెస్ దిస్ కోర్ట్ అనుభవేసరికి వెంటనే లిస్ట్ చేయించారు. వాట్ ఏ గ్రేట్ జస్టిస్ ఠాకూర్జీ, గాడ్ బ్లెస్ యూ. కమాన్, ఖబర్దార్. దేవుని చారిటీని మీరు ట్రస్ట్ చేస్తే, మీరు టచ్ చేస్తే, ఎస్తేర్ రాణి కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో అలాగే మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఘన చరిత్ర కలిగిన బలిజ కులంతో అన్ని కులాలను చేర్చడం వల్ల బలిజ వారి ఉపకులాల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయని, దీనివల్ల రాష్ట్రంలో ఆందోళనలు అలజడులు జరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర కాపు జేఏసీ నేత చందు జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఒక కులాన్ని గౌరవించడానికి మరో కులాన్ని అవమానించడం అనేది సబబు కాదని అన్నారు. దొమ్మరి కులానికి సమాజంలో గౌరవాన్ని కల్పించడం, బలిజ కులస్తులమైన తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ, వారికి సమాజంలో గౌరవం కల్పించడం కొరకు తమ మనోభావాలను కించవచ్చడం ఎంతవరకు సమంజసమని తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. బలిజ కులస్తుల మనోభావాలను గౌరవించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన గిరిబలిజ జీవో 5ను వెనక్కి తీసుకోకపోతే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ MS5 జీవో 1 విడుదల చేసింది. సోదర దొమ్మర కులస్తులను గిరి బలిజ పేరు మీద దొమ్మర కులస్తులకు గౌరవించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. దొమ్మర కులస్తులను మేము అగౌరవపరచట్లేదు, వారిని విమర్శించట్లేదు. సోదర దొమ్మర కులస్తుల్ని గౌరవిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 5ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉంటారు, ఎవరి తల్లిదండ్రులు వారికి ఉంటారు, ఎవరి కులాన్ని వారిని గౌరవించుకునే ప్రక్రియ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి ప్రక్రియ కొనసాగటం విచారకరం. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా కుటుంబ సభ్యుల్ని బలిజలుగా మేము పిలుచుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తులుగా ప్రపంచం అంతా తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో దొమ్మర కులస్తులను గిరి బలిజ పేరు మీద జీవో ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణం జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికార మార్పిడికి బలిజ కాపు వర్గాలు తోడ్పాటునిచ్చాయి. దాదాపుగా 95% కాపు వర్గాలు పవన్ కళ్యాణ్ అంట పయనించాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏర్పాటుకి కాపు వర్గాలు దోహదపడ్డాయి. అటువంటి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డ బలిజ కాపు వర్గాల మీద పదే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అవమానించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దానికి ఉదాహరణే జీవో నెంబర్ 5. దొమ్మరి కులస్తులను గౌరవించాలంటే వారికి ఏ పేరైనా నామకరణం చేయొచ్చు, వారికి ఏ పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరాన్ని కాపు వర్గాలు బలిజ వర్గాలు తప్పుపట్టడం లేదు. కానీ కులాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. దొమ్మరి కులస్తులకి బలిజ వర్గాలకి గొడవలు సృష్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు. సోదర భావంతో 2 వర్గాల మధ్య సఖ్యతతో ముందుకు పోవాలి. ముందుకు పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి. అటువంటిది కాకుండా బలిజ వర్గాలు బలిజ పేరు మీద దొమ్మరి కులస్తులను జీవో నెంబర్ 5 ద్వారా చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాపు చేసి పక్షాన ఉద్యమం కొనసాగుతుంది, దశల మారి ఉద్యమం కొనసాగుతుంది. అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని ప్రకటింపజేస్తాం. ప్రతి సచివాలయంలో RRR రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ కేంద్రం ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. తోటి వారికి కూడా ఈ కేంద్రాల గురించి తెలియపరచాలని కమిషనర్ కోరారు. స్వచ్ఛోత్సవ స్వచ్ఛత ఈ సేవ 2025లో భాగంగా ప్రతి సచివాలయంలో RRR కేంద్రం ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్చమన్నారు. రాఘవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన RRR సెంటర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే 64 వార్డులో 64 మంది మరియు 9 ప్రత్యేకమైన RRR కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రతి సచివాలయంలో కూడా ఒక RRR కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలు RRR కేంద్రం వద్దకు వచ్చి వారికి అవసరం లేని స్టీల్ పాత్రలు, వస్తువులు, పుస్తకాలు, కాగితాలు, చెప్పులు, షూలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్ర సామాగ్రిని ఈ RRR కేంద్రాల్లో అందించవచ్చని, వాటి ద్వారా వ్యర్థాలను రెడ్యూస్ అంటే తగ్గించడం, రీయూజ్ అంటే మళ్లీ వాడటం, రీసైకిల్ అంటే పునరుద్ధరించే చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. అక్కడ ప్రజలు అందిస్తున్న పుస్తకాలను చూసి వారిని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అభినందించారు. తమ తోటి వారికి కూడా ఈ కేంద్రాల గురించి తెలియపరచాలని కమిషనర్ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 12,000 కోట్లు వెచ్చించామన్న సీఎం చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తాం. అందరినీ నీళ్లు తీసుకువెళ్లి కుప్పం ప్రజల రుణం తీర్చుకున్నానని వెల్లడి. కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి గ్రామాల్లో పట్టణ స్థాయి సదుపాయాలు. పంచాయతీల సంస్థలపై నిర్వహించిన సమీక్షలో పవన్ కళ్యాణ్. తన రచన ద్వారా సమాజ రుగ్మతలను ఎత్తి చూపిన మహాకవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ బోయి భీమన్న అని కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.